హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చికారం. ఎప్పుడూ ఒకేలా తిని బోర్ కొట్టే వాళ్ళకి కొంచెం డిఫరెంట్‌గా ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇది అన్నంలోకి ముఖ్యంగా రోటీస్‌లో అయితే చాలా బావుంటుందండి. ఈ కూరలో మసాలా ఎక్కువ లేకుండా అలా టచ్ చేసి చేయనట్టుగా ఒక మంచి డిఫరెంట్ టేస్ట్‌తో ఎలా చేయాలో ఏంటో ఒక్కసారి చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా ఒక పావు కిలో దొండకాయలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క దొండకాయని 4 చీలికలు చేసుకుని వాటిని మళ్ళీ సన్నగా ముక్కలు కట్ చేసుకోండి. ఈ దొండకాయలు ఇలా ముక్కలు కట్ చేసుకుంటేనే కూర మంచిగా బాగా వస్తుందన్నమాట. కూర దగ్గరగా అత్తుకున్నట్టు వస్తుందండి ఇలా కట్ చేయడం వల్ల. ఇప్పుడు అలాగే ఒక 2 టమాటాలను తీసుకుని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి పెట్టుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కూరని స్టార్ట్ చేసేద్దాం. వచ్చేయండి. ఇప్పుడు ఈ కూరలోకి వేసే మసాలాను వేయించుకుందాం. ముందుగా పొయ్యి మీద కుక్కర్ పెట్టేసేసుకుని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గసాలు కూడా వేసేసుకుని రెండింటిని ఎర్రగా వేయించుకోండి. ఇవన్నీ వేగాక పొయ్యి ఆఫ్ చేసేసి ఒక 1 స్పూన్ ఎండు కొబ్బరిని వేసుకోండి. ఎండు కొబ్బరి త్వరగా వేగిపోతుంది కాబట్టి పొయ్యి ఆఫ్ చేశాక వేసుకుని ఆ వేడికి అది అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేయించుకున్న మసాలాని తీసి చల్లార్చుకుని మిక్సీ గిన్నెలో వేసేసుకోండి. మిక్సీ గిన్నెలో ఒక 7-8 పచ్చిమిరపకాయలను వేసుకోండి. కారం గల కాయలు అయితే కారం చూసి సరిపడా వేసుకోండి. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి. వేసుకుని తగినంత వాటర్ పోసేసుకుని మెత్తగా పేస్ట్లా చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఒక 4 చెంచాలు నూనె వేసుకోండి. నూనె కొంచెం కాగాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకుని కొంచెం వేగగానే మనం తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని, అవి వేసేసుకోండి. అవి కొంచెం వేగింది అనిపించాక దొండకాయ ముక్కల్ని అలాగే టమాటా ముక్కల్ని కూడా అందులో వేసేసుకోండి. ఇప్పుడు అన్నీ కలిపి ఒక 5 నిమిషాల పాటు అలాగే వేయించుకోండి. ఇది కొంచెం వేగాక ఇప్పుడు రుబ్బి ఉంచుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని అందులో వేసేసేయండి. వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీ రుచికి సరిపడా మీరు చూసుకొని వేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ పోసుకోండి. ఎక్కువ అవసరం లేదండి. కూర మగ్గడానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకుని ఒకసారి అన్నీ కలిసేలాగా శుభ్రంగా కలిపేసేసుకుని కుక్కరు మూత పెట్టేయండి. ఇప్పుడు ఒక 2-3 విజిల్స్ రాగానే పొయ్యి కట్టేసేసుకోండి. ఒక 10 నిమిషాలు పోయాక కుక్కర్ మూత తీసి చూద్దాం ఎలా ఉందో. కర్రీ అంతా బాగా ఉడికిపోయింది కదండి. కొంచెం వాటర్ ఉంది కాబట్టి దాన్ని ఒక 5 నిమిషాలు మూత తీసేసి కొంచెం సిమ్లో పెట్టుకుని ఉడికిస్తే సరిపోతుందన్నమాట. చూసారుగా, ఇలా కాస్త దగ్గర పడగానే సన్నగా కొత్తిమీర తరుక్కుని అది కూడా ఒక గుప్పెడు వేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఉడికిన కూరని గిన్నెలోకి తీసుకుని చక్కగా సర్వ్ చేసుకొని తినండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.